సార్, దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం లాంటి పరిస్థితుల నేపథ్యంలో వాటి నివారణకు మోడీ నిర్మలా సీతారామన్కు బదులుగా కొత్త ఆర్థిక మంత్రిని నియమిస్తారు అంటూ వార్తలు వస్తున్నాయి. దీనిలో వాస్తవం ఎంత? దీనిపై మీ విశ్లేషణ ఏంటి? ఎస్ అండి, మనం ఇప్పుడు ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే కొన్ని ఇండైరెక్ట్ పరోక్షంగా కొన్ని న్యూస్ ఒక ఇండికేషన్స్ వస్తున్నాయి అనమాట. ఎందుకంటే త్వరలో కేంద్ర క్యాబినెట్ రీషఫిల్మెంట్, త్వరలో కేంద్ర క్యాబినెట్ రీకూర్పు ఉండొచ్చు అనేది మనకి చాలా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు వేరే ఆల్రెడీ ఎలక్షన్ అయిన స్టేట్లో ఉన్న మంత్రులను తొలగించి కొత్తగా ఎలక్షన్ అయ్యే స్టేట్లో రావడం, ఇప్పుడు ఆర్థిక సంక్షోభం దృష్ట్యా ఆ దృష్టితో ఎక్కువ ఉండడం, రీసెంట్గా చెప్పాలంటే ఇటు కేంద్రంలో లీకేజీలు ఇవన్నీ ఈ దృష్టి ఏంటంటే వచ్చే లోక్సభ 2 సంవత్సరాలు పూర్తయినందుకు ఇది ఎన్డీఏ 3.0 గవర్నమెంట్ మూడో పర్యాయంలో 2 years పూర్తయిన సందర్భంలో కేంద్ర క్యాబినెట్ లో కూర్పు ఉండబోతుంది అని న్యూస్ మనకి బాగా వస్తుంది. కేంద్రం నుంచి కూడా ఇండికేషన్ మనకి రావడం జరిగింది. ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు, ఈవిడ 2019 నుంచి గత 7 సంవత్సరాలుగా ఆవిడ ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్నారన్నమాట. ప్రైమ్ మినిస్టర్ మోడీ 2వ పర్యాయం 3వ పర్యాయంలో కూడా ఆవిడ చాలా చరిత్ర నెలకొల్పారు ఉమెన్ ఫైనాన్స్ మినిస్టర్గా. కానీ ఇప్పుడు భారతదేశం ఏంటంటే కొన్ని విపత్కర పరిస్థితుల వల్ల ఆర్థిక సంక్షోభం లేదు, ఆర్థిక సంక్షోభం వచ్చే పరిస్థితి లేదు, కానీ ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఇక్కడ నెలకొల్పుకున్నాయి అనమాట. ముఖ్యంగా రూపీ పడిపోవడం, సెంచరీకి దగ్గరికి వెళ్ళిపోవడం, ద్రవ్యోల్బలం 4.5 అనే ఒక రెడ్ లైన్ అనేది ఆర్బీఐ పెట్టిన రెడ్ లైన్ దగ్గరికి వెళ్ళిపోవడం, తర్వాత ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పడిపోవడం, ఆయిల్ రేట్లు పెరగడం, పెట్టుబడులు తరలిపోవడం, మార్కెట్లో స్టాక్ మార్కెట్ వాలటైల్ సిచ్యువేషన్ ఉండడం, గ్రోత్ మూమెంటం కూడా మోడరేట్గా తగ్గిపోవడం, తర్వాత ఎల్నినో సూపర్ ఎల్నినో ఒక రకమైన ఆర్థిక సంక్షోభ పరిస్థితులు తాండవించడం. ప్రైమ్ మినిస్టర్ మోడీ అయితే పొదుపుకి వంట నూనె తగ్గించండి, పెట్రోలియంను వాడకం తగ్గించండి, విద్యుత్తుని ఆదా చేయండి, ఇవన్నీ ప్రైమ్ మినిస్టర్ గోల్డ్ ఇవన్నీ మనకు తెలుసు. తర్వాత ఆర్బీఐ కూడా రంగంలో దిగి రూపాయిని కాపాడడం తెలిసింది. ఇప్పుడు జియో పొలిటికల్ ట్రెండ్ అంటే ఏంటి, ఒక ఆర్థిక సంక్షోభానికి రావడానికి కావాల్సిన అన్ని పరిస్థితులు అక్కడ ఉన్నాయి. కాకపోతే ఇండియా తట్టుకుంటుంది. నేను ఎప్పుడు చెప్తున్నా, స్థూల ఆర్థిక మూలాలైన భారత ఆర్థిక వ్యవస్థలు కొంచెం స్ట్రాంగ్గా ఉండవు. కానీ ఇప్పుడు ఈ వచ్చే క్యాబినెట్ కూర్పులో నిర్మలా సీతారామన్ గారి యొక్క మంత్రిత్వ శాఖని మార్చే అవకాశాలు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయన్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు నిర్మలా సీతారామన్ గారిని మారుస్తారు ప్రైమ్ మినిస్టర్ మోడీ అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మన్మోహన్ సింగ్ 1991లో పివి నరసింహరావు గారు ఒక ప్రొఫెషనల్ ఎకనామిస్ట్ మన్మోహన్ సింగ్ గారిని తేవడం జరిగింది. ఆ తేవడమే ఈ రోజు ఇండియా ఇంతటి దృఢమైన పరిస్థితిలో అది అందరూ ఏకాభిప్రాయంతో ఏకీభవిస్తారన్నమాట. ఎందుకంటే మన్మోహన్ సింగ్ లాంటి ఎకనామిస్ట్ని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి అప్పుడు ఈ బెయిల్అవుట్ ప్యాకేజీలు ఇవన్నీ తేవడానికి ఎల్పీజీ పెట్టుబడిదారులు ఒక నమ్మకం, ఒక రెగ్యులర్ పొలిటీషియన్ కాకుండా అప్పుడు కాపాడింది ఇండియా అనమాట. అంతర్జాతీయంగా భారత కీర్తి ప్రతిష్టలు ఎక్కడికో వెళ్ళిపోయి ఆర్థిక సంస్కరణలు మొదలుపెట్టాం. ఇప్పుడు అదే విధంగా అంత స్టేచర్ అంటే మన్మోహన్ సింగ్ గారు అంత ఉన్నంత స్టేచర్ ఇక్కడ ఎకనామిక్ మినిస్ట్రీకి ఉండాలన్నమాట. ఎకనామిక్ మినిస్ట్రీ ఎవరో, ఫైనాన్స్ మినిస్ట్రీ ఎవరో వాళ్ళు భారత తలరాతను మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారి కంటే అంటే నిర్మలా సీతారామన్ గారు చెడుగా చేశారు కాదని కాదు, ఒక చరిత్ర నెలకొల్పారు. కానీ సెంటిమెంట్ని పెట్టుబడిదారులకు ఇంకా ఎక్కువ భరోసా ఇవ్వడం, ఆర్థిక వ్యవస్థ మూలాల యందు భరోసా ఇవ్వడం, పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ ఇవంతా అంతర్జాతీయ సమాజానికి మెసేజ్ ఇవ్వడం, ఇవన్నీ చేయాలంటే ఒక ప్రొఫెషనల్ ఎకనామిక్ మినిస్టర్ అనేది మన్మోహన్ సింగ్ లాగా కొత్తగా తేవాలనుకుంటున్నారు అనేది మనకు అర్థమవుతుంది అక్కడ పరిస్థితిని. మరి నిర్మలా సీతారామన్ గారి బదులు ఎవరు ఉన్నారు అంటే ఇండియాలో ఇప్పుడు ఏంటంటే పీయూష్ గోయల్ వచ్చే అవకాశం ఉందన్నమాట. పీయూష్ గోయల్ అంటే ప్రస్తుతం కామర్స్ మినిస్టర్, వాణిజ్య శాఖ మంత్రి. ఈయనకి చాలా హైలీ అప్పర్ హ్యాండ్ ఉందన్నమాట. ఎందుకంటే రీసెంట్ గా భారతదేశం కుదుర్చుకున్న ప్రపంచంలోని మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్, EU ఇండియా ట్రేడ్ డీల్ కుదరడంలోనూ, తర్వాత ఫాదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్ ఇప్పుడు ఇండియా యుఎస్, ఇండియా జపాన్, ఇండియా ఆస్ట్రేలియా, ఇండియా ఒమన్, ఇండియా UAE, ఇండియా న్యూజిలాండ్, ఇండియా తర్వాత నార్వే, ఈ FTAలు అన్నిటి వెనకాల ఆయన యొక్క కీలక పాత్ర ఉందన్నమాట. ఈవెన్ అమెరికా అధ్యక్షుడు టారిఫ్స్ విధించినప్పుడు దాన్ని మోడరేట్ చేయడంలో కూడా ఆయన చాలా కీలక పాత్ర ఓపికగా చేశాడనమాట. ఆయనకి ఇప్పుడు వాణిజ్యంలో స్టాక్ మార్కెట్ వీటన్నిటిలో ఒక ప్రొఫెషనల్ ఎకనామిస్ట్ అనే ఒక పేరు మోస్తుందన్నమాట. కాబట్టి నిర్మలా సీతారామన్ గారి బదులు ఈ పీయూష్ గోయల్కి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇచ్చే అవకాశాలు మనకి ఇక్కడ చాలా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత ఏంటంటే
మరి ఇప్పుడు అంతర్జాతీయ, ఇప్పుడు భారతదేశం ఒక క్రాస్ రోడ్ దగ్గర ఒక విపత్కర పరిస్థితిలో ఉంది. రూపీ పడిపోవడం, పెట్టుబడులు తరలి వెళ్ళిపోవడం, తర్వాత చాలా డేంజరస్ జియో పొలిటికల్ సిచ్యువేషన్. ఇలాంటి టైంలో ఏంటంటే ఆర్థిక మంత్రిగా ఎవరున్నారు అనేదే మనకి మన దేశ భవిష్యత్తుని నిర్ధారించబోతుంది. వృద్ధి, అభివృద్ధి ఈ పదాలను అనమాట. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్, ఎఫ్ఐఐలు, ఎఫ్డిఐలు మన ఇండియాలోకి రావాలి. ఇది చాలా కీలకం అనమాట. అంటే ఒక ఇంటర్నేషనల్ చాంపియన్ లాంటి ఒక వ్యక్తి అక్కడ అత్యవసరం. ఆ ఫేస్ ఆఫ్ ఎకనామిక్, ఒకప్పుడు మన్మోహన్ లాగానే మనం చెప్పినాం, ఆ ఫేస్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి పీయూష్ గోయల్ కంటే ఇంకెవరైనా బెస్ట్ ఉన్నారా ఇండియాలో అంటే, ఇప్పుడు ఎన్డీఏలో ఎవరున్నారు అంటే, ఇప్పుడు ఎన్డీఏలో చూస్తే ఎన్డీఏ పార్ట్నర్స్ లో ఎవరైనా తెస్తారా అంటే ఇంకా ఎవ్వరు కూడా సామర్థ్యం అనేది పీయూష్ గోయల్కి మించి అయితే ప్రస్తుతం బీజేపీలో లేరు. కానీ ఎన్డీఏ పార్ట్నర్ గా చెప్పుకునే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు సిబిఎన్, ఆయన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. బట్ వన్స్ అంటే ఆ భారతదేశం ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ మొదలు పెట్టిన తర్వాత వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఛాంపియన్స్ ఆఫ్ ఇండియన్ లిబరలైజేషన్ ప్రాసెస్ అంటాం. అంటే ప్రపంచీకరణ ఛాంపియన్స్ గా పిలుస్తారు అనమాట. ఎస్ఎం కృష్ణని, ఈయనని, ఎవరు చంద్రబాబు నాయుడు గారని, అప్పుడు మన్మోహన్ సింగ్, పివి, ఇలాంటి వాళ్ళు ఒక గ్రేట్, దే కాంట్రిబ్యూటెడ్ ఎ లాట్ టు ద ఇండియన్ ఎకానమీ అనమాట. 1990లో, తర్వాత 2010, 21% మొదటి దశాబ్దంలో. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆ ఫేస్ వాల్యూ ఉందన్నమాట. మరి ఎన్డీఏ పార్ట్నర్షిప్ అక్కడ చీఫ్ మినిస్టర్ కాకుండా ఈ ఫైనాన్స్ మినిస్టర్ అనే ఒక పాత్ర ఇస్తే ఆయన పూర్తిగా చేయగలుగుతారు. ఇంటర్నేషనల్ ఆయనకున్న క్రెడిబిలిటీ వేరు, ఎకనామికల్ గా ఆయన ప్రపంచీకరణ సందర్భంలో ఆయనకు ఉంది. కాబట్టి ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారి ప్లేస్ లోకి కొత్త మంత్రిని తీసుకురావాలి ఆర్థిక మంత్రి అంటే మోడీ గారికి రెండు అవకాశాలు. ఫస్ట్ ఛాన్స్ పీయూష్ గోయల్కి ఇవ్వడం, ప్రస్తుత వాణిజ్య శాఖ మంత్రి, లేదా చంద్రబాబు నాయుడు గారిని పరిశీలించడం. ఈ రెండు చేస్తే ఇండియా ఇప్పుడు ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్ని పూర్తిగా గట్టెక్కి వృద్ధి పదం, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అనే దాన్ని వృద్ధి పదం మూమెంటంని ఫేస్ చేసి ఇటు చైనాని, ఇటు అమెరికాని, వీటిని అధిగమించేలాగా వికసిత్ భారత్ వైపు వెళ్ళగలిగితే వచ్చే 3 సంవత్సరాల్లో. ఇది కాబట్టి ఇప్పుడు మోడీ గారు చాలా సీరియస్ గా, అంటే నిర్మలా సీతారామన్ గారు పదవి కేబినెట్ మంత్రిత్వం అక్కడ నుంచి తొలగించి ఆవిడ విద్యాశాఖ మంత్రి చేసే అవకాశాలు ఉన్నాయనేది మనకు అవగతం అవుతుంది. కొత్త ఆర్థిక శాఖ మంత్రి భారతదేశానికి కొన్ని రోజుల్లో అయితే 100% రాబోతున్నారు.